స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉదయగిరి రెవెన్యూ డివిజన్ చేయాలి, ఉదయగిరి వాసుల డిమాండ్. ది స్కందాపురి యూనియన్ ఉపాధ్యక్షుడిగా షేక్ హజీ బాషా ఎన్నిక. నారాయణలో మెగా ఉచిత వైద్య శిబిరం. విద్యార్థులారా, ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నిరసన డిగ్రీ విద్యార్థుల పరీక్ష ఫీజులు కట్టించుకోకుండా ప్రిన్సిపల్ కక్ష సాధింపులు. ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న మేడం గారు సత్యవేడు జ్యోతిరావు పూలే గురుకులలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు. జిల్లాకు 150 కిలోమీటర్ల సుదూర ప్రాంతమైన ఉదయగిరి డివిజన్ చేయాలని ఉదయగిరి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని రంగనాయక గుడి దగ్గర నుంచి బస్టాండ్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మెట్ట ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, అభివృద్ధికి నోచుకోని ప్రాంతం రాష్ట్రంలో ఏదైనా ఉందయ్యా అంటే అది ఒక్క ఉదయగిరి అని గుర్తు చేశారు. నియోజకవర్గంలో 3 లక్షలకు పైచిలుక జనాభా ఉన్న ఈ ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ ఎందుకు చేయరని ప్రశ్నించారు. ఈ ఉద్యమం ఏ పార్టీలకు వ్యతిరేకత కాదని, పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ ఉద్యమ కార్యక్రమం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. డివిజన్ గా ఏర్పడితే ప్రజలకు అన్ని వసతులతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక మెడికల్ కాలేజీ, 500 పడకల ఆసుపత్రి, 24 గంటల వైద్యం, ఏదన్నా ఏ జబ్బు వచ్చినా కానీ అక్కడనే. మనం చూడండి, నెల్లూరు పోవాలా, ప్రతి దానికి మధ్యలో ఇబ్బంది. అది ఒకటి. ఇంకొకటి మీరంతా అర్థం చేసుకోవాల్సింది, తెలంగాణ వాళ్ళు పోరాడేటప్పుడు వాళ్ళకి కొన్ని అవసరం లేకపోయినా కానీ కొన్ని పదాలు ఉపయోగించారు. ఆంధ్ర పాలకులు వివక్షకు గురి చేస్తున్నారు. మరి సేమ్ అదే పాయింట్ గా తీసుకుంటే నెల్లూరు జిల్లాలో వివక్షకు గురవుతున్నాం మనం. అది మీరు అందరూ అర్థం చేసుకోవాలి. నెల్లూరు జిల్లాలో ఎందుకు వివక్షకు గురవుతున్నాం? గత ఎన్నో శతాబ్దాలుగా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తే నెల్లూరు జిల్లాకి ఇచ్చిన ఫండ్స్ అభివృద్ధి ఎక్కడ ఉంటుందో అక్కడనే ఉపయోగించుకొని మనకి ఒక్క బిస్కెట్ ఇసిరేస్తారు. మనకేం అభివృద్ధి లేదు ఇక్కడ. అందుకని మనకి డబ్బులు అవసరం లేదు. ఈ మధ్య కాలంలో పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే. వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీ మన నెల్లూరు జిల్లా, మన ఆంధ్రప్రదేశ్ లో కేటాయిస్తే వెనుకబడిన జిల్లాలు ఏమేంటి తెలుసా? ఒక 7 జిల్లాలు. ఆ 7 జిల్లాలతోటి ఇంకొక జిల్లా ఒంగోలు కూడా కలిపి ప్రత్యేక ప్యాకేజీ. నెల్లూరు రాజకీయాలకు అతీతంగా ఉదయగిరి జిల్లా కావాలని నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ముఖ్యంగా జర్నలిస్టులు కూడా అందరినీ కలిశారు. మంత్రి సంఘం, ఉపసంఘాలు కలిశారు, ఎమ్మెల్యేలు కలిశారు, మంత్రులను కలిశారు, కలెక్టర్లు కలిశారు, అందరినీ కలిశారు. కానీ రెస్పాన్స్ ఎంతవరకు వచ్చిందో ఉదయగిరి జిల్లా సాధన కూడా అక్కడికే ఆగిపోయింది. ఇప్పుడు కొత్తగా మనము ఉదయగిరి రెవెన్యూ డివిజన్ కావాలి అని అందరూ కూడా గొంతెత్తి ఈరోజు ర్యాలీ జరిపిన దానికి నిజంగా కనీసం మనం ఉదయగిరి రెవెన్యూ డివిజన్ కావాలనేసి ప్రతి ఒక్కరి మనసులో ఉంది. కానీ మామూలుగా ప్రజానికానికి రెవెన్యూ డివిజన్ అంటే ఏంది, ఎందుకు రెవెన్యూ డివిజన్ అటని కూడా చాలా మంది ర్యాలీకి తక్కువగానే వచ్చారు. ఎక్కువగానే ఉంది. కారణం ఏమిటి? వాళ్ళకి తెలియదు ఇంపార్టెన్స్. ఒక రెవెన్యూ డివిజన్ కానీ వస్తే ఒక ఆర్డీఓ గారు ఇక్కడ ఉంటారు, ఒక డిఎస్పీ ఉంటారు, ఒక సబ్ కలెక్టర్ ఉంటారు, అనేక ఆఫీసులు వస్తాయి, అన్ని షాపులు కానీ, అన్ని ప్రారంభాలు కానీ, తర్వాత రియల్ ఎస్టేట్లు కానీ అన్నీ డెవలప్ అవుతాయి. కానీ మనము మాట్లాడుతున్నాము వాళ్ళే, మినిస్టర్లు కూడా ఉదయగిరి తాలూకాకు సంబంధించిన వాళ్ళే. ఎందుకు దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి కనీసం రెవెన్యూ డివిజన్ ఒక మున్సిపాలిటీ కూడా చేయలేకపోతున్నారు అనేది
అందరికి రాజకీయాలకు అతీతంగా ఇది మనుషులకు అందరికి కావాలి. నెల్లూరు జిల్లా కందుకూరులో ది స్కందాపూరి ఆగ్రో మెకానికల్ అండ్ ఇండస్ట్రియల్ యూనియన్ ఉపాధ్యక్షులుగా షేక్ హాజీ బాషా ఎన్నికల సందర్భంగా కందుకూరు పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు యూనియన్ వర్కర్స్ హాజీ బాషాకు అభినందనలు తెలిపారు. ఇలాంటి ఉన్నతమైన పదవులు మరెన్నో చేపట్టాలని, అలాగే యూనియన్కు మంచి పేరు తీసుకుని రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హాజీ బాషా మాట్లాడుతున్న, నాపైన పెట్టిన నమ్మకానికి వమ్ము చేయనని, యూనియన్ వర్కర్ల కొరకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అలాగే సమస్యల పరిష్కారానికి ఎప్పుడు నేను సిద్ధంగా ఉంటానని, అలాగే అందరికీ కలుపుకొని పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ కాదర్ బాషా, పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ అహ్మద్ బాషా, షేక్ మున్నా, షేక్ రూపీ, నసీర్ ఫజిల్, గొర్రెపాటి శ్రీను, ఖాసిం తదితరులు పాల్గొన్నారు. काजी मेजरी का काजी मेजरी से क्या इसमें काजी मेजरी से तरह दे दे आए क्या पड़ो ए आइए ले फटाफट और फटाफट जरा आगे जरा मुंडी जरा का नीचे जा अच्छा है నెల్లూరు నారాయణ విద్యా సంస్థల హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నారాయణ మెడికల్ కళాశాల మరియు హాస్పిటల్ వారి సౌజన్యంతో నగరంలోని హరినాథపురం నందుగల నారాయణ జూనియర్ కళాశాల ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు ప్రారంభించి మాట్లాడుతూ, నారాయణ విద్యా సంస్థలో చదువుతున్న విద్యార్థులకు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తమ వద్ద చదివే విద్యార్థులు విధులు నిర్వహించే ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు. నేడు నారాయణ జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన మందులను అందజేయడం జరిగిందన్నారు. డీజీ మసూదన్ రెడ్డి మాట్లాడారు. మా ఫౌండర్ నారాయణ సారు, అలాగే మా జనరల్ మేనేజర్ విజయభాస్కర్ సారు వాళ్ళ సూచన మేరకు మేము చదువులనే కాకుండా ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరికి కూడా మెడికల్ కేర్ తీసుకుంటూ రకరకాలైన డిపార్ట్మెంట్స్, జనరల్ మెడిసిన్, ఈఎన్టీ, అలాగే ఆప్థమాలజీ, డెంటల్, ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్స్ వచ్చి మామూలంతా చెక్ చేసి స్టూడెంట్స్కి అంతా సర్వీస్ చేస్తున్నారు. మీకు అందరికీ మామూలు తెలుసు, నారాయణ సారు మా మెడికల్ కాలేజీలో ఫ్రీ సర్వీస్ ఎన్నో చేస్తూ ఉన్నాడు. అందరికి కూడా జనాలందరికీ, పబ్లిక్ అందరికీ తెలుసు. ఉచిత బస్సులతో చాలా సర్వీస్ చేస్తున్నాడు. అంతా కూడా అందరూ కూడా నారాయణ హాస్పిటల్కి అందరూ వస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా. ఈ రకంగా మేము వాళ్ళకే కాకుండా మా దగ్గర చదివే మా స్టూడెంట్స్కి, మా స్టాఫ్ మెంబర్స్కి మేమంతా కూడా చూపించుకుంటున్నాం హాస్పిటల్లో వచ్చే స్టాఫ్ చేత. ఈ రకంగా చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఇదంతా కూడా నిజంగా నారాయణ సార్ని కానీ విబిఆర్ సార్ని కానీ అభినందించాలా, ఈ రకంగా మాకు అవకాశం కల్పించినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరూ కూడా. నా పేరు మసూదన్ రెడ్డి. నేను జూనియర్ కాలేజీకి డీజీఎంగా చేస్తున్నాను నారాయణ కాలేజీలో. మా ఫౌండర్ గారు అందరికీ తెలిసిందే, నారాయణ మెడికల్ కాలేజీలో ఉచిత సేవ పథకాలు చాలా అమలుపరుస్తున్నారు. అలాగే జూనియర్ కాలేజీలో చదివే ఇంటర్ విద్యార్థులకు కూడా ప్రతి వీక్ ఒక్కొక్క క్యాంపస్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మా డాక్టర్ గారు వచ్చారు మెడికల్ కాలేజీ నుంచి. ఆప్థమాలజీ డిపార్ట్మెంటు, డెంటల్, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్ వాళ్ళందరూ కూడా వచ్చారు. ప్రతి స్టూడెంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈఎన్టీ కానీ, లేకుంటే ఆప్థమాలజీ కానీ, జనరల్ మెడిసిన్ ఏదైనా బ్లడ్ షుగరు, బీపీలు, అట్లా డెంటల్, దీనికి సంబంధించి అన్నీ కూడా వాళ్ళు చెక్ చేసి ఏదైనా తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి మా డాక్టర్లు అందరూ చెప్తున్నారు. దీనికి అందరికీ కారణమైన మా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, జనరల్ మేనేజర్ గారికి, మా ఫౌండర్. అవగాహన కాబట్టి ఈరోజు అందరికీ ఫ్రీగా షుగర్ టెస్టులు చేస్తున్నాము, అలాగే మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తున్నాము. ఏమైనా ఇబ్బందులు ఉంటే మన నారాయణ హాస్పిటల్కి రిఫర్ చేసి ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాము. సో అందరూ దీన్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. చేసుకోండి సార్, అందుకే లాస్ట్ దాకా మిమ్మల్ని వెయిట్ చేయండి.
2 ముక్కలు మాట్లాడారు మేడం చూసి నేర్చుకోండి ఒక రిట్రాండి సార్ మేడం మేడం ఉండండి కొంచెం బ్యాక్ సార్. ఆప్థమాలజిస్ట్, డెంటల్, జనరల్ ఫిజిషియన్స్ వీళ్ళందరినీ మాకు ప్రొవైడ్ చేశారు. మా దగ్గర ఉన్న పిల్లలందరికీ చెకప్ చేయించి వాళ్ళకి ఫ్రీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి అందరికీ థ్యాంక్స్ అండి. మా జిఎం గారికి, నారాయణ సార్కి, మా అదే మా మేనేజ్మెంట్కి అంతా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. అంటే ఎప్పుడైనా సత్యవేడు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పరీక్ష ఫీజులు స్టూడెంట్స్ నుండి కట్టించుకోకుండా అతి తక్కువ శాతం అటెండెన్స్ ఉందని నేపంతో సుమారు 140 నుండి 157 మంది స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్నదని ఎస్ఎఫ్ఐ అరుణాచలం రమేష్ నాయకులతో కలిసి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్తో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ధర్నా నిరసన కార్యక్రమాన్ని శుక్రవారం నాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు అరుణాచలం మాట్లాడారు. ప్రిన్సిపాల్ తీరు విద్యార్థుల పట్ల చాలా తీవ్రంగా కక్ష సాధింపులతో ముందుకెళ్తున్నారని, ఇది ఏమాత్రం ప్రిన్సిపల్ స్థాయికి తగదంటూ ఎద్దేవా చేశారు. పరీక్ష ఫీజులు ఆఖరి రోజు కావడం, అది ముందు రోజు సాయంత్రం స్టూడెంట్స్ కి చెప్పడం, అందులోనూ 0% అటెండెన్స్ ఉండాలని వాళ్లపై ఆరోపణలు చేస్తూ పరీక్ష ఫీజులు కట్టేందుకు అంగీకరించకపోవడం చాలా దారుణమని, ఆమె తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొస్తుందంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు మీడియా ద్వారా హెచ్చరించారు. విద్యార్థులారా, ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఇక్కడ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న మేడం గారు గత 1st, 2nd, 3rd ఇయర్ చదువుతున్న విద్యార్థుల దగ్గర అటెండెన్స్ తక్కువ నెపం చూపి ఇక్కడ పరీక్ష ఫీజు కట్టించుకోకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటా ఉంది. ఎక్కడైనా ఈ రాష్ట్ర వ్యాప్తంగా గానీ లేకపోతే జిల్లా వ్యాప్తంగా గానీ ఏ ప్రభుత్వ కాలేజీల్లో గానీ రోజుకి 5 సార్లు ప్రజెంట్ చేసే ప్రక్రియ ఏ కాలేజీలోనూ లేదు. కానీ ఈ సత్యవేడు గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో రోజుకి 5 పీరియడ్లు ఉంటే 5 ప్రజెంట్లు, అంటే ఒకసారి 1st పీరియడ్ కి 2nd పీరియడ్ కి అటెండ్ అయిన వాళ్ళు మిగిలిన 3 పీరియడ్లకి అటెండ్ కాకపోతే వాళ్ళు అటెండ్ కానట్టు, ఆ రోజు కాలేజీకి రానట్టే లెక్క. అదేవిధంగా ఈ సత్యవేడికి సంబంధించి గత 20-25 కిలోమీటర్ల దూరం నుండి విద్యార్థులందరూ ఇక్కడ చదువుకోవడానికి రావాలి. ఈడ రహదారులు సక్రంగా లేక, లేదు బస్సు ఏదైనా లేట్ అయ్యి 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయితే ఈమె ఆబ్సెంట్ వేసి ఆ రోజు మీరు కాలేజీలో ఉన్నా కూడా మీరు ఇక్కడ ఉన్నట్టు లెక్క కాదు అని ప్రతి విద్యార్థులను గుర్తించి వాళ్ళకి చెప్పడం ద్వారా, పైగా మీరు వెళ్ళి శ్రీసీట్లో పనిచేసుకోండి, మీరు కాలేజీకి రావద్దు అనే హుకుం జారీ చేస్తా ఉంది. దురదృష్టం ఏంటంటే ఈ ప్రిన్సిపాల్ వైఖరి వల్ల విద్యార్థులే కాదు అధ్యాపకులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గతంలో నుండి జరుగుతూ ఉంది. ఒక చిన్నపిల్లకాయలు తప్పు చేస్తే పనిష్మెంట్ జరిగేటట్టు ఒక అధ్యాపకుడికి అత్యవసరంగా ఏదైనా ఫోన్ వస్తే ఆ ఫోన్ మాట్లాడితే ఆ ఫోన్ తీసుకుని వచ్చి ఆఫీస్ రూమ్ లో పెట్టుకుంటా ఉంది. అసలు ఏమనుకుంటా ఉంది, ఈమె కూడా ఒకప్పుడు అధ్యాపకురాలే, ఈమె అధ్యాపకురాలుగా ఉండి ఇప్పుడు ప్రిన్సిపాల్ అయ్యారు. ప్రిన్సిపాల్ అవగానే ఇప్పుడు ఈమె కొమ్ములు వచ్చేసి విద్యా చట్టాన్ని గుర్తించడం లేదు, ప్రజాస్వామ్యాన్ని గుర్తించడం లేదు, విద్యార్థుల యొక్క భవిష్యత్తును గుర్తించడం లేదు. ఇలా ఈ రోజు కాదు, ఈమె గత 2 సంవత్సరాల నుండి ఇదే వైఖరితో ఉంది. గతంలో ఉన్న ప్రిన్సిపాల్ అంతా ఈ కాలేజ్ అభివృద్ధికి, ఇక్కడ విద్యార్థులను చేర్చడానికి ప్రతి ఊర్లోకి వెళ్లి చెప్పేవాళ్ళు, అయా మేము గవర్నమెంట్ కాలేజ్ ఉంది, మీరు ప్రైవేట్ కాలేజీలో చేరవద్దు, ఇక్కడికి రండి, మీకు మంచిగా చదువు చెప్తామని చెప్పి పాంప్లెట్ ద్వారా కూడా ప్రచారం చేసిన రోజులు గతంలో పనిచేసిన ప్రిన్సిపాల్కు ఉన్నాయి. కానీ ఈమె వచ్చిన తర్వాత ఈమె పరోక్షంగా మా కాలేజీలో మీరు చేరవద్దు, ఎందుకంటే మా కాలేజీలో చదవాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ నిక్కృష్టంగా ఉంటుంది, మీరు దీన్ని అమలు చేయలేరు, మీరు వెళ్ళి ప్రైవేట్ కాలేజీలో చేరండి అని పరోక్షంగా చెప్తాది. ఎందుకంటే మీరు ఇక్కడ చేరితే 100% కాలేజీకి రావాలి, ప్రజెంట్ చేయాలి, ఇంకా రకరకాల ఆమె చెప్పినట్టు చేయాలని హుకుం జారీ చేస్తా ఉంది. దాని విద్యార్థుల దగ్గర ఫీజు కట్టించుకోవడం లేదు. 3 సంవత్సరాలు చదివి లాస్ట్ ఇయర్ ఫీజు కట్టించుకోకుండా వీళ్ళు ఎగ్జామ్ రాయకపోతే నెక్స్ట్ వీళ్ళు ఇంటర్న్షిప్ చేయలేరు.
ఇప్పుడు విద్యా 3 సంవత్సరాలు ఎడ్యుకేషన్, 1 సంవత్సరం ఇన్స్టిట్యూట్ లో పనిచేయాలి. వీళ్ళు ఎప్పుడైతే ఎగ్జామ్ రాయలేరో వీళ్ళు బయట వెళ్ళి ఇన్స్టిట్యూట్ లో అప్రెంటిస్ చేయలేరు. స్థానిక జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలలో నవంబర్ 14 బాలుల దినోత్సవం సందర్భంగా గురుకులాల్లో విద్యార్థులకు రైటింగ్, కోలాటాలు, నాటకాలు, వివిధ నైపుణ్య పోటీలు నిర్వహించామని, వాటిలో గెలుపొందిన వారికి పెన్నులు బహుమతిగా విద్యార్థులకు అందజేశామని ప్రిన్సిపల్ నారాయణ స్వామి తెలిపారు. మీడియా వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నవంబర్ 14 సందర్భాన్ని పురస్కరించుకొని జవహర్లాల్ నెహ్రూ, మన ప్రియతమ ప్రధాని అయినటువంటి పూర్వ ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినోత్సవ సందర్భంగా పిల్లల దినోత్సవాన్ని రంగరంగ వైభవంగా మా మహాత్మా జ్యోతిబా పాఠశాల గురుకులంలో మేము చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా స్కూల్ కమిటీ చైర్మన్ గారైనటువంటి సురేష్ సార్ గారు ఇచ్చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారు మా పిల్లలకి అనేకమైనటువంటి విషయాలను బోధించారు. తర్వాత ఏ విధంగా మనకు స్వతంత్రం తేవడంలో మన పూర్వ భారత ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ ప్రముఖ పాత్ర వహించారు, ఏ విధంగా స్వతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ గారి అనుచరుడై ఆయన మార్గంలో పయనించాడు, అవన్నీ కూడా చాలా వివరంగా విశదంగా మా విద్యార్థులకు అందరికీ వివరించారు. అదేవిధంగా ఆయన భారత ప్రధాని అయిన తర్వాత భారతదేశాన్ని అనేకమైనటువంటి రంగాల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారో అవన్నీ చాలా సోదాహరణంగా సార్ వివరించారు. ఒక విద్యారంగంలోనే కాకుండా పారిశ్రామిక రంగంలో, వ్యవసాయ రంగంలో కాకుండా, వైద్య రంగంలో కాకుండా అనేకమైనటువంటి రంగాల్లో భారతదేశాన్ని ముందుంచడానికి ఏ విధంగా గాంధీ నెహ్రూ పంచవర్ష ప్రణాళికలన్నీ ఏర్పాటు చేసి తర్వాత మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ విషయాలన్నీ కూడా మా చైర్మన్ సార్ మా విద్యార్థులకు వివరించడం జరిగింది. తర్వాత వారి సేవలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉదయగిరి రెవెన్యూ డివిజన్ చేయాలి, ఉదయగిరి వాసుల డిమాండ్. ది స్కందాపురి యూనియన్ ఉపాధ్యక్షుడిగా షేక్ హజీ బాషా ఎన్నిక. నారాయణలో మెగా ఉచిత వైద్య శిబిరం. విద్యార్థులారా, ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నిరసన విద్యార్థుల పరీక్ష ఫీజులు కట్టించుకోకుండా ప్రిన్సిపల్ కక్ష సాధింపులు. పనిచేస్తున్న మేడం గారు సత్యవేడు జ్యోతిరావు పూలే గురుకులలో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.